ఎవరో ఐడెంటిఫై చేసి ఒక అడుగు వెనక్కి పంపించు. మా వీళ్ళు సార్ మీరు ఊరందరిది ఒకదారి, ఉలిపి కట్టేది ఒకదారని ఈ రోజున రాష్ట్రమంతా ఒక విధానంలో ఉంటే పశ్చిమ గోదావరి జిల్లా ఒక రకంగా ఉంది. నాకు తెలిసి సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు, 2 సార్లు శాసనసభ్యుడిగా ఎంపికైన వ్యక్తి, ఎంతో ప్రజాదరణ ఉన్న వ్యక్తి చింతమనేని ప్రభాకర్ అంత దుర్మార్గుడండి, అంత సంఘ వ్యతిరేక అతన్ని భౌతికంగా మానసికంగా ఇబ్బంది పెడుతుంది. దట్ ఇస్ ఎ డిఫరెంట్ థింగ్. భౌతికంగా ఇబ్బంది పెట్టి అతనంతట అతను ఏదో రకంగా ఏదో చేసుకుంటాడన్న ఉద్దేశంతో ఏమైనా చేస్తూ ఉన్నారా? కోడెల శివప్రసాద్ లాగా చింతమనేని ప్రభాకర్ని మరో కోడెల శివప్రసాద్ చేయాలని మీ ఉద్దేశమా? రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పెద్ద ముద్ద. ఇక్కడ అతనికి కేసులు కొత్త కాదు, ఈ కోర్టులు కొత్త కాదు, ఈ జైళ్లు కొత్త కాదు, ఈ ప్లేడర్లు కొత్త కాదు, ఈ పోలీసులు కొత్త కాదు, ఈ కేసులు కొత్త కాదు. అటువంటి వ్యక్తి మన దురదృష్టం ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన్నే అడుగుతున్నా, ఎందుకు ఈ రోజున ప్రభాకర్ని ఈ రకంగా వెంటాడుతున్నారు, వేధిస్తున్నారు అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. ఏ పార్టీ అధికారంలో ఉన్నా నిక్కచ్చిగా వెళ్తాడు, ముక్కుసూటిగా వెళ్తాడు, నిజాయితీగా వెళ్తాడు, చట్టబద్ధంగా వెళ్తాడు అని అనుకోవాలి తప్పితే అధికార పక్షం ఏది చెబితే అది చేస్తాడు, అధికార పక్షం సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అనే మాట తెచ్చుకోవద్దని చెప్పి కూడా నేను గౌరవ ఎస్పీకి, గౌరవ కలెక్టర్కి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మా వాడు చేసిన తప్పేంటనే అడుగుతున్నాం. తప్పైతే చట్టబద్ధంగా శిక్షించండి అని అడుగుతున్నా. ఈ రోజున వెస్ట్ గోదావరి జిల్లాలో ప్రతి చిన్నవాడికి కూడా తెలుసు, ఈ రోజున చింతమనేని ప్రభాకర్ని కార్నర్ చేసి జిల్లా యంత్రాంగం హింసిస్తున్నదన్న సంగతి తెలుసు. ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ హ్యూమన్ రైట్స్ కమిషన్ని కలుస్తాం, మేము న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం అంటే కుదిరేది కాదు అని చెప్పి కూడా జిల్లా యంత్రాంగాన్ని హెచ్చరిస్తున్నాం. చింతమనేని ప్రభాకర్ రావు గారు మరి జైల్లో ఉండమని చూడటానికి రావడం జరిగింది. మన ఆయన మీద అక్రమంగా కేసులు పెట్టి 12 కేసులు పెట్టి ఇవాళ రిమాండ్ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఒకసారి పరామర్శించి వాస్తవ పరిస్థితి ఏంటన్నది తెలుసుకుని రమ్మని చెప్పి మాకు ఆదేశాల ప్రకారం రావడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా కేసు వస్తే కేసు మీద ఎంక్వైరీ చేసి ఇది న్యాయమే కాదని చెప్పి, న్యాయమైతే అన్యాయం అయితే కేసు కట్టే పరిస్థితి ఉంది. మరి ఈరోజు ఎస్పీ గారు ఓ పిలిపించి మరి చింతమనేని మీద ఎవరైనా కంప్లైంట్ నుండి ఇవ్వండి అని చెప్పి పిలిపించి కొత్త సాంప్రదాయాన్ని పోలీసు వ్యవస్థలో ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఇది ఎప్పుడు చూడలేదు ఇలాంటి పని. మరి ఎవరైనా కూడా గట్టిగా మాట్లాడిన నాయకుల మీద కూడా నేను అయ్యన్న పాత్రుడు గారు మరి పబ్లిక్ మీట్లో మాట్లాడితే 153, 50, 500, 513 3 కేసులు పెట్టడం జరిగింది. ఏదో మరి జాతీయ నేరం చేసినట్టు మరి పబ్లిక్ మీటింగ్లో మాట్లాడితే అయ్యన్న పాత్రుడి మీద పెట్టడం జరిగింది. చింతమనేని చూసుకుంటే అదే కేసు, ఆయన కేసులు ఉన్నాయి, కేసులు లేవని చెప్పమనట్లేదు, ఆ కేసు మరి కోర్టులో ఉన్నాయి, జరుగుతున్నాయి. మరి కొత్తగా ఎస్పీ గారు కేసులు పెట్టి ఈరోజు ఆయన్ని మరి అరెస్ట్ చేయించి రిమాండ్ ఇప్పించి ఇవాళ కోర్టులో ఉంది. ఒక కేసు తర్వాత ఒక కేసు కూడా ఇలా పెట్టే పరిస్థితికి, బయటకు వచ్చిన తర్వాత ఇంకో కేసు కూడా పెట్టే పరిస్థితికి ఇలా మరి ఉంది. అంటే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని బెదిరించాలి, తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడకూడదు, వాస్తవాలు మాట్లాడకూడదు అని చెప్పి ఇవాళ జగన్ గారి ప్రభుత్వం. ఎందుకంటే ఇవాళ దోచుకు తింటున్నాడు మొత్తం అంతగా రాష్ట్రంలోని. మరి 1, 2 కాదు, ఇవాళ ఆయన వచ్చిన కాడి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా 100 రోజులు 100 నేరాలు చేసి ఇవాళ తెలుగుదేశం పార్టీని అనగదొక్కాలనే ప్రయత్నంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని తెలియజేసుకుంటూ, ఏదైనా కార్యకర్తలు ధైర్యం చెప్పే బాధ్యత పార్టీ మీద ఉంది.